పెరిగిపోతున్న పెండింగ్ కేసులపై సుప్రీంకోర్టు ఒక సత్వర పరిష్కారం దిశగా ప్రయాణానికి ఆవిష్కరించింది. మరి సిజిఐ సూర్యకాంత్ గారి యొక్క నేతృత్వంలో కొన్ని విధానాలు రూపొందింపబడ్డాయి. వాటి ద్వారా ఆధునిక టెక్నాలజీతో అనుసంధానం చేసి ఈ కేసుల్ని ఎంత త్వరగా మనం పరిష్కారం చేయగలమో, అలాగే ఈ కేసుల పరిష్కారానికి కావలసినటువంటి ఒక నాలెడ్జ్ ఈకోసిస్టమ్ను కూడా డెవలప్ చేయడం జరిగింది. మరి ఆసక్తికరమైన ఈ అంశాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వన్ కేస్ వన్ డేటా అనేటువంటి ఒక పాలసీతో ప్రవేశపెట్టినటువంటి ఈ నూతన విధానంలో మనం డిస్ట్రిక్ట్ కానీ అంతకంటే తక్కువ కోర్ట్స్లో ఎక్కడి నుండి మనం మన లీగల్ జర్నీ స్టార్ట్ చేసామో ఒక కేసు విషయంలో హయ్యెస్ట్ అపిలేట్ కోర్ట్ అయినటువంటి సుప్రీంకోర్టుకు వెళ్ళేదాకా ఆ కేసుకు సంబంధించిన అన్ని అంశాలు, అంటే ప్రతి దశలో కూడా ఏ న్యాయమూర్తులు ఏ విధంగా పరిష్కరించారు, ఎవిడెన్షియల్ మెటీరియల్ ఏంటి, అలాగే అక్కడ తీసుకున్నటువంటి సమయంతో సహా ప్రతి, అలాగే దాని హయ్యర్ అప్పీల్ ఎలా కొనసాగింది, ఆ అప్పీల్ ఎప్పుడు తీసుకున్నారు, మరి ఎంటైర్ కోర్స్, అంటే ఇప్పుడు మనం ఒక స్ట్రక్చర్ ఆఫ్ ది కేస్ కనుక మనం తీసుకుంటే స్ట్రక్చర్ అట్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది కేస్ మనకు అక్కడ డైరెక్ట్గా విత్ ది క్లిక్ ఆఫ్ ఎ బటన్ మనకు కంప్లీట్ సమాచారం, సమగ్రమైనటువంటి సమాచారం లభిస్తుంది. నిజంగా భారతదేశం అంటే చాలా అతిపెద్ద దేశం, భౌగోళికంగా కూడా చాలా పెద్ద దేశం. అలాగే వైవిధ్యభరితమైనటువంటి ఈ దేశంలో కేసుల మనకి ఉన్నటువంటి కేస్ ఆ లోడ్ ఏదైతే ఉందో నానాటికి చాలా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో వీటి పరిష్కారం ఎలా అని న్యాయ నిపుణులంతా కూడా చాలా సంవత్సరాలుగా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనకు ఆధునికత, అలాగే ఈ యొక్క సాంకేతిక పరిజ్ఞానం విప్లవం వల్ల మనం చూస్తూ ఉన్నాం. ఇంటర్నెట్ యాక్సెస్ అనేటువంటిది కూడా ఉంది. అలాగే మనం ఈ మధ్యకాలంలో చూసాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కూడా వచ్చింది 2000లో. అంటే సాంకేతిక పరంగా జరిగేటువంటి కొన్ని సైబర్ క్రైమ్స్ను కూడా మన న్యాయబద్ధమైనటువంటి రీతిలో పరిష్కారం చేయడానికి అనుగుణంగా కొన్ని మార్పులు కూడా తీసుకుని వచ్చినటువంటి నేపథ్యంలో సమాజం అనేటువంటిది ఎప్పుడు కూడా మారుతుంటుంది. మరి మారుతున్న, ఎదుగుతున్న, మార్పుకు లోనవుతున్నటువంటి ఈ సమాజంలో జరిగేటువంటి ప్రతి అంశాన్ని కూడా న్యాయబద్ధమైనటువంటి, న్యాయపరమైనటువంటి, న్యాయానుకున్నటువంటి ఆ ఫ్రేమ్వర్క్లో మనం ఎలా చూడాలి, ఎలా తీసుకెళ్ళాలి, ఎలా పరిష్కరించాలి అనేటువంటి విధానంలోనే జ్యుడిషియరీ ఉంటుంది. కాబట్టి ఈరోజు మనం చూసాం ఒక సరికొత్తగా ఇంటగ్రేటెడ్ జ్యుడిషియరీ డేటా యాక్సెస్ అనేటువంటి ఒక సిస్టమ్ని తీసుకుని వచ్చారు. మరి ఇంటగ్రేటెడ్ జ్యుడిషియల్ డేటా యాక్సెస్ సిస్టంలో ఉన్నటువంటి ఒక నూతన విధానం ఏంటి అంటే, మనకు కేసుకు సంబంధించిన మామూలుగా మనం ఒక కోర్టు నుంచి అప్పీల్ తీసుకుని ఇంకో కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఈ మెటీరియల్ అంతా అక్కడికి వెళ్ళటం, అలాగే ఈ ట్రాన్స్ఫర్లో నిజంగా రెలవెంట్ పేపర్స్ వెళ్తున్నాయి వెళ్ళడం లేదా, అలాగే మిస్ అయిన అంశాలు ఏమైనా ఉంటే మళ్ళీ లోవర్ కోర్టుకు వాటిని గురించి అడగటం, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పించుకోవటం, అలాగే ఇంత చేసినా కూడా సమగ్రమైనటువంటి సంపూర్ణమైన సమాచారం ఉండదు. మరి ఇటువంటి ల్యాక్యునే అంటే డెఫిషియన్సీ ఉంది కాబట్టి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కూడా ఈ విషయంలో ఒక చక్కటి సమాలోచన చేసింది. అదేంటి అంటే ఆధునికంగా ఉన్నటువంటి టెక్నాలజీని న్యాయపరమైనటువంటి ఈ యొక్క జ్యుడిషియల్ ప్రాసెస్లో కూడా మనం ప్రవేశపెట్టాలి. ఎందువల్ల అంటే పాపులేషన్ అనేది పెరుగుతోంది, అలాగే కేసెస్ పెరుగుతున్నాయి, క్రైమ్స్ పెరుగుతున్నాయి, అలాగే పెండింగ్ కేసెస్ ఏమో అవి అలాగే మిగిలిపోతూ ఉన్నాయి, ఒక పెద్ద కొండలాగా మిగిలిపోతున్నటువంటి నేపథ్యంలో ఎలా వీటి పరిష్కారం చేయాలి అని ఒక ఆలోచన చేసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్తో ఒక టైఅప్లోకి వచ్చాయి. అంటే సుప్రీంకోర్టు రిజిస్ట్రీ అలాగే నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ కౌన్సిల్ ఆ సెంటర్ రెండు కూడా టైఅప్తో ఒక కొత్తది చాట్ బోట్ను కూడా తయారు చేశాయి. ఈ మధ్యకాలంలో మన అందరికీ కూడా ఇప్పుడు జెమినీ కానివ్వండి, అలాగే చాట్ జీపీటీ ఇవన్నీ పరిచయం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా ఏఐ టూల్స్. ఈ మధ్యకాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది మనిషికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఏ టెక్నాలజీ అయినా కూడా మనం వాడేదాన్ని బట్టే దాని యొక్క మంచి చెడులు ఉంటాయి. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనగానే మనిషిని రీప్లేస్ చేస్తుంది అనేటువంటి ఒక భ్రమ, అపోహకు పోకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం కొన్ని అద్భుతమైన ఫలితాలని సాధించవచ్చు. అలాగే డేటా మనకు ఇప్పుడు యాక్సెస్ విషయంలో కానివ్వండి, డేటా ప్రాసెస్ విషయంలో కానివ్వండి, అలాగే డేటా రిట్రీవల్ విషయంలో కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి అద్భుతంగా పనిచేస్తున్నాయి. కాబట్టి వాటిని ఇలాంటి, అంటే ఇక్కడ పేరుకుపోయి ఉన్నటువంటి కేసెస్ విషయంలో కనుక మనం లింకప్ చేయగలిగితే డెఫినెట్లీ మనకు అసలు ఈ కేసెస్ గురించి ఎందుకు పెండింగ్ అవుతున్నాయంటే ముఖ్యంగా అండి
ఇన్ఫర్మేషన్ ట్రావెల్ కావటం, ఇన్ఫర్మేషన్ రీచ్ కావటం అదొకటి. అలాగే ఈ అంశాలన్నీ కూడా అందుబాటులో ఉండకపోవటం, అంటే వాటి ప్రజెంటేషన్ కూడా ఇప్పుడు పేపర్ వైజ్ ఉందనుకోండి, వాటిని స్టడీ చేసి కరెస్పాండింగ్గా మనకు దానికి కావాల్సినటువంటి ఈ జ్యుడిషియల్ ప్రాసెస్లో ఉన్నటువంటి మెథడ్స్ని లింకప్ చేయడానికి టైం అవుతుంది. మామూలుగా అది అందరూ మనకు లీగల్ ఫీల్డ్లో ఉన్న మన అందరికీ తెలుసు. కాబట్టి అటువంటి అటువంటి ఇబ్బందుల్ని దూరం చేయడానికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ టెక్నాలజీతో అనుసంధానం చేయడం వల్ల ఒక అద్భుతం అనేటువంటిది ఇప్పుడు సుసహాయ్ అనేటువంటి పేరు కూడా చూడండి ఎంత బాగుందో. సుసహాయ్ అనేటువంటి ఒక చాట్ బోట్ను కూడా తయారు చేసింది. దాని ద్వారా కూడా మనం కేసు అసలు ఇప్పుడు చాలామందికి మనలో ఎలా అంటే సుప్రీంకోర్టే ఉందనుకోండి, అసలు సుప్రీంకోర్టులో ఎటువంటి కేసులు వేయాలి, ఆ కేసును వేసే విధానం ఏంటి, అసలు ఎవరు సుప్రీంకోర్టును అప్రోచ్ కావాలి, అలాగే డిఫరెంట్ కోర్ట్స్లో కూడా మనం ఏ విధంగా కోర్టును అప్రోచ్ కావటం, అక్కడ ఉన్నటువంటి విధి విధానాలు, అక్కడ ఉన్నటువంటి మనకు తీసుకువెళ్ళవలసిన పేపర్స్ కానివ్వండి, అలాగే అక్కడ ఎవిడెన్స్ని ఏ విధంగా ప్రజెంట్ చేయాలి, ఇలాంటి రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి, సందిగ్ధతలు ఉంటాయి. కాబట్టి సుసహాయ్ హెల్ప్ కనుక మనం తీసుకున్నట్టయితే, సపోజ్ ఈ కేసు ఉంది, దీన్ని మనం ముందుకు తీసుకెళ్లాలా వద్దా అంటే కూడా అది సమాధానం ఇస్తుంది. అలాగే ఎలా తీసుకెళ్ళాలి, ఏ టైం ఫ్రేమ్లో, ముఖ్యంగా మనకు లాలో ఎలా ఉంటుందంటే ఒక టైం ఫ్రేమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ అపీల్ షుడ్ బి మేడ్ విత్ ఇన్ 3 months ఆర్ 90 days ఆర్ 100 days అని ఉంటే అంత స్టిపులేటెడ్ టైంలోనే అపీల్ మనం వెళ్ళాలి, లేకపోతే నల్ అండ్ వాయిడ్ అవుతుంది. కాబట్టి మరి అటువంటి ఈ టైం ఫ్రేమ్ గురించి కూడా అవగాహన కలిగించాలి. అలాగే కేసెస్ విషయంలో, అపీల్ చేసుకునే విషయంలో ఇప్పుడు స్పెషల్ లీవ్ పిటిషన్ అంటాం, అది ఎప్పుడు వేయాలి, అలాగే ఎప్పుడైతే కొన్ని ఎమర్జెన్సీ పిటిషన్స్ ఉంటాయి, అలాగే సివిల్ కేసెస్లో మనము ఆ సివిల్ ప్రొసీజర్ ఏంటి, ఇలాంటి అవగాహన కలిగించుకోవటం, అలాగే ముఖ్యంగా జ్యుడిషియల్ ప్రాసెస్ గురించి మనకు ఒక అవగాహనకు చక్కటి మార్గదర్శకంగా ఉంది ఈ యొక్క సుసహాయ్. మరి అందువల్లే ఈరోజు మనం చూసాం భారతదేశంలో ఉన్నటువంటి పెండింగ్ కేసెస్ గురించి కనుక మనం ఒక్కసారి తెలుసుకుంటే ఎందుకు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క టెక్నాలజీ అనుసంధానానికి సుముఖంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందువల్ల అంటే యాజ్ ఆఫ్ 2026 కనుక మనం తీసుకున్నట్టయితే లేటెస్ట్గా ఇప్పుడు మనకు పెండింగ్ కేసెస్ అనేవి దాదాపు 55 million ఉన్నాయి. 55 million అంటే సచ్ ఎ స్టాగరింగ్ వెరీ బిగ్ చంక్ ఆఫ్ కేసెస్ కదా. మరి దాంట్లో మనం చూసినట్టయితే 49 million డిస్ట్రిక్ట్ లెవెల్ కోర్ట్స్ లోనే ఉన్నాయి. ఇక 5 million వరకునేమో హైకోర్ట్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్లో ఉంది. అలాగే 1,80,000 అరౌండ్ 2 lakh కేసెస్ ఏమో ఇప్పుడు సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో కూడా పెండింగ్ ఉన్నాయి. కాబట్టి మరి ఇక్కడ ఎవిడెన్షియరీ మెటీరియల్ ఈ మధ్యకాలంలో మనం ఇంతకుముందు ఒక అంశం చెప్పుకోవాలి. అదేంటి అంటే టెక్నాలజీని మనకు న్యాయపరంగా అలాగే జ్యుడిషియల్ సిస్టమ్ కూడా ఎలా వాడుకుంటుంది అంటే మనకు ఎవిడెన్స్ అనేది కేసుల్లో చాలా ముఖ్యం. మరి ఆ ఎవిడెన్షియల్ మెటీరియల్ ఇవ్వటంలో ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్, ఈ ఎవిడెన్స్ అని మనం అంటాం, దాన్ని కూడా మన కోర్ట్స్ మన యొక్క సిస్టమ్ యాక్సెప్ట్ చేసింది. అది నిజంగా ఒక విప్లవం. అందువల్లే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం ఈ ఎవిడెన్స్ వల్ల ఎన్నో కేసెస్ సాల్వ్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో ఎలక్ట్రానిక్ సర్వీలెన్స్ అనేది ప్రతి ఇంట్లోనూ, ఆఫీస్లోనూ, కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్లోనూ, అలాగే ఎక్కడ చూసినా ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్స్టెన్సివ్గా వాడుకుంటోంది. దానివల్ల క్రైమ్ విషయంలో చాలా అసలు ది పర్పెట్రేటర్ ఆఫ్ ది క్రైమ్ కావచ్చు, క్రైమ్ సినేరియో అండ్ మోడస్ ఆపరెండి అవన్నీ కూడా మనం స్పష్టంగా అక్కడ గుర్తుపడుతున్నాం. మెన్సరియా ఉందా లేదా అనేటువంటి విషయాలు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి మనకు లాలో ఎవిడెన్స్ ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మరి అటువంటిది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ రావడం వల్ల ఈ మధ్య కేసెస్ సత్వరం పరిష్కారం అయిపోతున్నాయి, రైట్ జడ్జిమెంట్స్ కూడా వస్తున్నాయి, సందిగ్ధత లేనటువంటి జడ్జిమెంట్స్ కూడా ఈరోజు వస్తున్నాయంటే దానికి యూసేజ్ ఆఫ్ ద టెక్నాలజీ. కాబట్టి ఈ టెక్నాలజీతో అనుసంధానం చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ కూడా అవుతుంది, యాక్సెస్ ఉంటుంది, అవైలబిలిటీ ఉంటుంది, ప్రజెంటేషన్ ఉంటుంది. ఇలా ఒక రకంగా మనం చూసినట్టయితే ఇంకో విధంగా ఇప్పుడు ఆ చాట్బాట్ వల్ల మనకు ఉన్నటువంటి లాభం ఏంటి అంటే ఈ ఏఐ టూల్ మనకేం చేస్తుందంటే రకరకాల స్టేజెస్లో మనకు అడ్వైస్, అలాగే మనకు కావాల్సిన మనకున్న సందేహాల్ని, మనం ఒక అపీల్కి వెళ్తున్నామన్నా, మనం కోర్టుకి వెళ్తున్నామన్నా మనకు ఎన్నో అప్రహెన్షన్స్ ఉంటాయి, అలాగే మనకు ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. మరి వాటన్నిటికీ సరి అయినటువంటి ఒక గైడెన్స్ ఇచ్చేది ఎవరు అంటే ఇటువంటి ఏఐ టూల్. ఈ ఏఐ టూల్ విచ్ ఇస్ అథెంటికేటెడ్ బై ది సుప్రీం కోర్ట్, దీని సహాయం వల్ల మనకున్న సందేహాలను నివారణ చేసుకోవచ్చు. అలాగే
ముందుకు వెళ్ళే మార్గం కూడా మనకు పరిచయం చేస్తుంది. కాబట్టి 2 విధాలుగా కూడా ఇది చాలా ఉపయోగం. ఇక మనం చూసినట్టయితే ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 50% ఆఫ్ ది కేసెస్ గవర్నమెంట్ రిలేటెడ్ కేసెస్ అంటే మనం ఆశ్చర్యపోతాం. ఎందువల్ల అంటే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అవి సరిగా అనుసంధానం కాదు. అందువల్ల ఇప్పుడు ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియల్ డేటా యాక్సెస్ సిస్టంలో ఉన్న మరొక వండర్ ఏంటి అంటే జ్యుడిషియల్ ఎంటిటీస్కే కాకుండా అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్ నుంచి హైయెస్ట్ సుప్రీం కోర్టు వరకు లింకప్ కాకుండా ఇట్ ఈస్ లింక్డ్ విత్ గవర్నమెంట్. మరి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ గవర్నమెంట్తో అది లింకప్ కావడం వల్ల ఏమవుతుందంటే ది ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇట్ ఈస్ బికమింగ్ వెరీ ఈజీ అండ్ యాక్సెస్ ఈస్ బికమింగ్ యూనివర్సల్. దానివల్ల మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయినా క్లారిటీతో ట్రాన్స్పరెన్సీతో మనకు అట్ ది క్లిక్ ఆఫ్ ఎ బటన్ అని మనం అంటాం కదా, జస్ట్ బై ప్రెస్సింగ్ ఏ రైట్ బటన్ వీ విల్ గెట్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. మరి అట్ యువర్ ఓన్ కన్వీనియన్స్ అంటే మీ ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ వెరెవర్ యు ఆర్ అక్కడ యూ కెన్ ఈవెన్ డ్యూరింగ్ ట్రావెల్ ఆల్సో యూ కెన్ హ్యావ్ యాక్సెస్. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం కోర్టులలో జరుగుతున్నటువంటి ప్రతి విషయం కూడా మనకు ఎలక్ట్రానిక్గా చూసుకోవచ్చు. మన ఓన్ మొబైల్ ఫోన్లోనే మనం చెక్ చేసుకోవచ్చు. ఈ అపీల్ ఎప్పుడు ఉంది, ఏ కోర్టులో ఉంది, ఏ టైంకి వస్తుంది అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. తీర్మానం ఏంటి, దాని కాపీస్ అన్నీ కూడా మనకు అక్కడ ఎలక్ట్రానిక్గానే ఆన్లైన్లో దొరుకుతూ ఉన్నటువంటి సౌలభ్యం ఉంది. ఈవెన్ ఎఫ్ఐఆర్స్ కూడా మనకు అలాగే వస్తున్నాయి. కాబట్టి ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎవల్యూషన్. మనం అలా చూసినప్పుడు ఈ పెండింగ్ కేసెస్ సత్వరం కావాలి అంటే ఈ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ కోసం, ఇన్ఫర్మేషన్ కనెక్టివిటీ కోసం, ఇన్ఫర్మేషన్ యాక్సెస్ కోసం, వీటన్నిటి కోసం ఈ టెక్నాలజీ టూల్స్ అనేవి చాలా ముఖ్యం. కాబట్టి డెఫినెట్లీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ద్వారా పెండింగ్ కేసెస్ సత్వరం పరిష్కారం అవుతాయని, అలాగే మన జ్యుడిషియల్ ప్రాసెస్ కూడా మరింత వైబ్రెంట్గా ఉంటుందని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ.